కిచెన్ వేస్ట్ తోటి మొక్కలు మంచిగా హెల్తీగా పెరుగుతాయండి. నేనైతే ఇట్లాగా ఒక బిన్ పెట్టుకుంటాను. దీంట్లోకి బియ్యం ఫస్ట్ టైం కడిగే మనం కడుగుతాం కదా, ఆ వాటరు, అలాగే పప్పు ఏదైనా చేసేటప్పుడు ఫస్ట్ టైం మనం కడిగే వాటరు, ఇట్లాగా ఎర్రగడ్డ ముక్కలు ఇవన్నీ ఇందులో వేస్తానన్నమాట. ఇది స్మెల్ వస్తుంది అని అయితే ఏమనుకోవద్దు. ఫస్ట్ డే అయితే స్మెల్ రాదు. దీన్ని ఇట్లాగే తీసుకెళ్ళి మొక్కలకు వేస్తా. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మొక్కకు అన్నట్టుగా వేస్తానన్నమాట. క్వాంటిటీ ఎక్కువ ఉంటే 2-3 మొక్కలకు కూడా సరిపోతాయి అనుకుంటే అట్లా వేస్తా. ఇంకా ఇట్లాగా బీరకాయ పొట్టు కానీ, కాకరకాయ పొట్టు కానీ ఏది కూడా బయటపడేయనండి నేను. ప్రతిదీ కిచెన్ వేస్ట్ మనకి మొక్కలకి చాలా మంచి హెల్తీగా పనిచేస్తాయి. మనకు మొక్కలు కూడా గ్రో అయ్యేదానికి మంచిగా ఉపయోగపడతాయి అన్నమాట ఇవి. మనం మామూలుగా ఎరువులు అవి వేస్తూ ఉంటాం. ఈ పేడ అవన్నీ మాకు దొరుకుతూ ఉంటాయి. అవి వేసినా కూడాను ఇవేంటంటే ఇంకా మంచిగా హెల్తీగా ఉంటాయి అన్నమాట ప్లాంట్స్ అనేవి. ఇప్పుడు నేను ఇది ఇస్తున్నాను కదా, ఇంకా పువ్వులు అవన్నీ కూడా మంచిగా వస్తాయి. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మొక్కకు అన్నట్టుగా కొంచెం కొంచెంగా ఇస్తూ వస్తాను. అన్నిటికీ సరిపోతాయి. అంటే నేను ప్రతిరోజు ఇట్లాగే ఉంచుతాను అనమాట వాటర్ని. ప్రతిరోజు వచ్చిన వేస్టేజ్ అంతటిని కలెక్ట్ చేసుకొని ఇట్లాగైతే ఇస్తూ ఉంటా.